లో బ్యాక్ పెయిన్కి ఏంటి సార్? వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ప్రోటోకాల్ మామూలుగా? ఎగ్జాక్ట్లీ. సో లో బ్యాక్ పెయిన్ అనేది ఇది పెద్ద మిస్టరీ. ఎందుకు? మోకాలు అన్నది బోలాబాలా జాయింట్. నేను చాలాసార్లు చెప్తుంటే అవును. ఏముండదు, పెద్ద జాయింట్, 5 స్ట్రక్చర్స్ ఉంటాయి. ఆ 5 స్ట్రక్చర్లోనో ఏదో ఒకటి డ్యామేజ్ అయి ఉంటుంది. దాన్ని పిఆర్పి ద్వారానో ఇతర టెక్నిక్స్ తోటి చేసుకోవచ్చు. స్పైన్ అంటే ఏంటి? స్పైనల్ కార్డ్, నర్వ్స్, డిస్క్స్, బోన్స్, జాయింట్స్, లిగమెంట్స్, ఫేషియా ఇన్ని ఉంటాయి. స్పైన్ నొప్పికి ట్రీట్మెంట్స్ చాలా ఫెయిల్ అవుతాయి. ఎందుకు ఫెయిల్ అవుతాయంటే ఆ పలానా స్ట్రక్చర్ ఏ స్ట్రక్చరో కనుక్కోవడం కష్టం. మన దగ్గర ఉన్నవి ఏంటి? ఇప్పుడు ఎక్స్రే ఉంది, అల్ట్రాసౌండ్ ఉంది, ఎంఆర్ఐ స్కాన్ ఉంది. ఇంకా స్పైన్లో నొప్పికి ఇంకంతకంటే ఏం లేవు. వీటిల్లో ఇన్ కేస్ మజిల్ ప్రాబ్లమా, లిగమెంట్ ప్రాబ్లమా, డిస్క్ ప్రాబ్లమా, నర్వ్ ప్రాబ్లమా, బోన్ ప్రాబ్లమా, జాయింట్ ప్రాబ్లమా, ఇన్ని స్ట్రక్చర్స్ని ఐడెంటిఫై చేసే టెక్నిక్స్, ఇన్వెస్టిగేషన్స్ లేవు. ఎంఆర్ఐలు అన్నీ కనపడవు. అవునవును. ఆబ్వియస్గా మజిల్ డ్యామేజ్ అయింటే మజిల్ కనపడుతుంది. కొంతమందికి బాగా నొప్పి అంటారు. ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఫీమేల్స్, ఇంట్లో పనిచేసి బయట పనిచేసి చాలా ఎక్కువ పని చేస్తుంటారు. వీళ్ళకి నడువు నొప్పి ఉంటుంది. చూస్తే డిస్క్ ఉండదు, నర్వ్స్ బాగుంటాయి, డిస్క్లో క్రాక్స్ ఉండవు, బోన్స్ బాగుంటాయి, 35 years పెయిన్ వస్తుంటుంది.